దూత మీడియా పవర్ ఆఫ్ న్యూస్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు దూత మీడియా. నేను పవన్. ఐపీఎల్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ వచ్చిందంటే వేసేవాళ్ళందరికీ సరదా కాదు, పండగ. ముఖ్యంగా యువకులకు. ఇక్కడ ఎస్ఆర్హెచ్ సన్ రైజ్ హైదరాబాద్ ఏంటంటే మొదటి మ్యాచ్లో దుమ్ము తెలిపినా కానీ రెండో మ్యాచ్ మూడో మ్యాచ్లు మాత్రం అంచనా అందుకోలేకపోయాయి. ఎప్పుడైతే మొదటి మ్యాచ్లో సెంచరీ చేశాడో ఈశాన్ కిసాన్, రెండో మ్యాచ్ దంచిస్తాడు. ఇంకా మూడో మ్యాచ్లో ఎవరు వచ్చినా కానీ చితక్కొట్టేసానుకున్నా కానీ ఎస్ఆర్హెచ్ హైదరాబాద్ అభిమానుల అత్యుత్సాహమే ఎస్ఆర్హెచ్ కొంపముంచింది. కావ్యమారం ప్రమాదంలో పడ్డది. ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా కావ్యమారంపై లేనిపోని నిందలు, లేనిపోని ఆరోపణలు, ప్రేమలో పడ్డదని, ఒక స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తోటి కావ్యమారం ప్రేమలో నడుపుతుందని సోషల్ మీడియాలో చెక్కలు కొడుతుంది. దీంతో పాటు మొన్న రీసెంట్ గా జరిగిన హైదరాబాద్ లో మ్యాచ్ లో ఎస్ఆర్హెచ్ కు బెదిరింపు కాల్స్ వస్తాయని ఇలా అనేక వార్తలు, ఇంకా త్వరలో హైదరాబాద్ లో ఎస్ఆర్హెచ్ అంటే హైదరాబాద్ లో మ్యాచ్లు జరగవని సోషల్ మీడియాలో అనేక వీడియోలు కానీ మెసేజ్లు కానీ వైరల్ అవుతున్నాయి. ఇంకా తర్వాత జరగబోయే హైదరాబాద్ మ్యాచ్ లో ఈ 200, 300 పక్కన పెడితే మ్యాచ్ గెలవని అంటారు బాబు. ఫస్ట్ 300 వద్దలు కొడతారు, 250 కొడతారు, 280 కొడతారు. అది కాదు, మ్యాచ్ గెలవనివ్వండి. ఫస్ట్ వెనకానికి ఒక సామెత ఉంటుంది కదా, అతి వినయం దూరత లక్షణం, అతి ఉత్సాహం ఇప్పుడు హైదరాబాద్ కొంపముంచింది. మొదటి మ్యాచ్ లో 286 కొట్టిన ఎస్ఆర్హెచ్ రెండో మ్యాచ్ లో ఖచ్చితంగా 300 లోడే అన్నారు. సరే, 200 పోయింది, రెండో మ్యాచ్ పోయింది. మూడో మ్యాచ్ లో ఖచ్చితంగా 300 లోడైంది. ఏమైంది? మీ అతి ఉత్సాహం, మీ అతి అభిమానం ఎస్ఆర్హెచ్ పట్ల శాపంగా మారింది. ఇక మీదట 250, 300 కాకుండా ఖచ్చితంగా మ్యాచ్ గెలిస్తే చాలు. ఎందుకంటే ఇది 18వ సీజన్. ఇప్పటికే 2 సార్లు టైటిల్ కొట్టిన ఎస్ఆర్హెచ్ అటు డెక్కన్ చార్జర్స్ 18వ సీజన్లో ఖచ్చితంగా కప్పు కొట్టాలని. ఎందుకంటే లాస్ట్ సీజన్ నుంచి హైదరాబాద్ బ్యాటింగ్ విశ్వ స్వరూపమే మారిపోయింది. ఎందుకంటే 286, 287 ఐపీఎల్ హిస్టరీలోనే ఏ టీం చేయనంత స్కోర్ చేసింది. ఇక తర్వాత జరగబోయే మ్యాచ్లో 250, 280, 300 కాకుండా మ్యాచ్ గెలిస్తే చాలరా బాబు అని హైదరాబాద్ అభిమానులు ఆశతో ఎదురు చూస్తున్నారు. మరి ఫామ్ లో ఉన్న ట్రావిస్ హెడ్, క్లాసెన్, ఈశాన్ కిసాన్, నితీష్ కుమార్ రెడ్డి, అలాగే కెప్టెన్ ప్యాట్ కమిన్స్, అలాగే ఇంకొంతమంది ప్లేయర్లు, ఇంకొంతమంది అంటే కొత్తగా ఒక లాస్ట్ మ్యాచ్ లో ఒక పర్ఫార్మ్ చేశారు. అంటే తక్కువ బాల్లోనే సిక్సర్ల మూతతోటి శర్మ అని కొత్త కుర్రాడు. అకేషన్ లో తీసుకున్నామని చెప్పుకునే పరిస్థితి లేని వాళ్ళు కూడా ఇప్పుడు రాణిస్తున్నారు. వాళ్ళందరూ ఇండియా టీంకు ఆడే అవకాశాన్ని చక్కగా ఐపీఎల్ ఉపయోగించుకున్నారు. కానీ ఇక్కడ హైదరాబాద్ కొంపముంచింది ఏంటంటే అత్యుత్సాహం. ఎస్ఆర్హెచ్ అభిమానులు అత్యుత్సాహం సన్ రైజ్ హైదరాబాద్ కి శాపంగా మారింది. 250 కొడతా, 350 ఈ కొట్టడం కాదు నాయన మీ దుంపల దగ్గర. మ్యాచ్ గెలవనివ్వండి. ఫస్ట్ మ్యాచ్ గెలిస్తే టైటిల్ కొడతారు, 300 కొడితే కప్ ఏమొస్తుంది? మ్యాచ్ గెలవాలి కదా. అందుకే అత్యుత్సాహం ప్రదర్శించకండి దయచేసి. ఈసారి ఎస్ఆర్హెచ్ అభిమానులు ఎంత అనుకోకుంటే మీ అత్యుత్సాహం, మీ అభిమానాన్ని పాపం హైదరాబాద్ టీం తీసుకోలేకపోతుంది, స్వీకరించలేకపోతుంది. 250 వద్దు, మనకు 300 వద్దు, మ్యాచ్ గెలవనండి. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా.